హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి. మామూలుగా అయితే 6 రోజులు ప్రతి సీరియల్ వస్తుంది. గుండె నిండా గుడి గంటలు మాత్రం 5 రోజులే వస్తుంది కదా. నన్ను అడిగిన క్వశ్చన్ చాలామంది అడిగారు. క్వశ్చన్ ఏమడిగారంటే, సార్ శనివారం కూడా ప్లే చేస్తే బాగుంటుంది కదా అనేసి అడిగారు. శనివారం కూడా ప్లే చేస్తే బాగానే ఉంటుంది, కానీ కొన్ని ఛానళ్ళు అయితే ఆదివారం కూడా టెలికాస్ట్ అవుతాయి సీరియల్. ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సీరియల్ పైన ఉండే ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. నాకు తెలిసి శుక్రవారం వరకు వేయడము చాలా బెటర్ కండిషను. ఎందుకంటే 2 రోజుల టైం ఉంటుంది గ్యాప్. 2 రోజుల టైం ఉంటే సీరియల్ రాసుకునేకి, స్క్రిప్ట్ రైటింగ్కి అన్నిటికీ కరెక్ట్గా ఉంటుంది. 5 ఎపిసోడ్లు అయితే వారానికి వాళ్ళు 20 రోజులు షూటింగ్ చేసినా కానీ 10 రోజులు మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. ఏ క్యారెక్టర్ని ఎలా చేయాలి దానికోసం అనేసి కదా మనకు పర్ఫెక్ట్గా తీస్తూ ఉండేదంటే గుండె గుడి గంటల సీరియలే అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ని లింక్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అలాగే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఒక సీన్ అనుకున్నారంటే ఆ సీన్ని బాగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ ముందు ఎపిసోడ్లు చూస్తున్నారంటే అదే అర్థమవుతుంది. ఇప్పుడు రోహిణి ఎపిసోడ్ కూడా చూడండి, మనకి లాస్ట్ మండే రావాల్సింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా వాళ్ళకి టైం ఉంది. టైం ఉండడం వల్ల వాళ్ళు ఉగాది ఒకరోజు అయితే మనకు వారం చూపించారు. ఉగాది అయిపోయి వారం అయిపోతుందా కానీ ఇంకా ఉగాది ఎపిసోడ్ రాలేదు మనకి. ఇంకా ఉగాది అయిపోయిన తర్వాత శ్రీరామనవమి ఎపిసోడ్ అవన్నీ రావాల్సింది. అవన్నీ కూడా మనం చెప్తాను. ఇక్కడ మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వచ్చి బాలు, మలేషియా మామయ్య, రోహిణి, మన మనోజు, ప్రభావతి గారు, వీళ్ళ 5 మంది మధ్య ఏమి జరగబోతుంది అనేది నెక్స్ట్ 5 ఎపిసోడ్లు అయితే జరగబోతున్నాయి. ఆ 5 ఎపిసోడ్లో మీనా పాత్ర వచ్చి జస్ట్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్, బాలు ఏదో ఒక పని చేస్తాడు, అవునా నిజమా అవునా అనేసి అంత మాత్రమే ఉంటుంది. ఇంకా బామ్మగారు కూడా అంతే ఉంటారు. మీనా ఎలాగైతే ఉందో బామ్మగారు కూడా అదే విధంగా ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ వచ్చి మనకు ప్రభావతి గారు, మలేషియా మామయ్య, బాలు, రోహిణి కూడా లేదు. ఈ ముగ్గురు మధ్య మ్యాటర్ అంతా జరగబోతుంది. ఎందుకంటే అక్కడ మలేషియా మామ అయితే బ్రాస్లెట్ అయితే తెచ్చాడు కదా మన మనోజ్కి. మనోజ్ అయితే సొల్లు కాచుకుంటా అబ్బా నా కోసం బ్రాస్లెట్ తెచ్చారు అనేసి మామూలు ఖుషి అవ్వడు. ఆ ఖుషి అయితే అవుతాడు. రోహిణికి అయితే చెమటలు కారిపోతూ ఉంటాయి. ఎందుకంటే బాలు దగ్గర మామూలుగా ఉండదు. కానీ అక్కడ మన మటన్ కోసం మామయ్య వచ్చి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయండి అంటే ఆస్కార్ తీసుకున్న వాళ్ళు చేస్తాడు చూడండి, ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ బాలు అయితే తగ్గేదిలే అన్నట్టు చేస్తాడు ఖచ్చితంగా. కానీ ఈ నిజం తెలుస్తుందా లేదా అనేది, నిజం తెలీదు అని చెప్తా అంటారు తమిళ సీరియల్ రీమేక్లో. నాకు కూడా నిజం తెలియదే అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిపోయిందంటే ఇంక సీరియల్ జరిగేది ఇంకేం లేదు, మనకు బోర్ కొట్టేస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పరని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ప్రభావతి గారు ఓవర్ యాక్షన్ చెప్పాల్సిన లేదు. ఒక బ్రాస్లెట్ తెచ్చేసినారు కాబట్టి ఇంకా ప్రభావతి గారికి మనం దండేసుకోవచ్చు. మీకు ప్రభావతి గారు ఓవర్ యాక్షన్ ఇష్టమైతే చూడండి, లేకపోతే కొన్ని రోజులు ఒక వారం పాటు స్కిప్ చేసేయండి. మటన్ కోసం మామయ్య అయితే ఎంట్రీ ఎలా ఉందో ఎగ్జిట్ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉండిపోతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.